వీధి కుక్కల దాడులు నియంత్రణకి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ గైడ్లైన్స్ జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో చర్యలకు ఆదేశించింది. వీధి కుక్కల సంఖ్య పెరగకుండా నియంత్రించాలని, కుక్కలకి 100% స్టెరిలైజేషన్ చేయాలని ఇందులో పేర్కొంది. మాంసం దుకాణాలు, ఫంక్షన్ హాళ్లు వారు మాంసాన్ని ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై పడేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ సంబంధిత శాఖలకు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కలు, కోతుల బెడద నివారణ చర్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. మాసబ్ ట్యాంక్లోని కార్యాలయంలో జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులతో సమావేశం చేపట్టారు. మాకు ఎట్లుంటుందంటే డిపార్ట్మెంట్కు కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మీకు యానిమల్ లవర్స్ కావచ్చు, రెడ్ క్రాస్ కావచ్చు, ఇవి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. నిన్న అంబర్పేట ప్రాంతం, అంబర్పేట కాదు, నిన్న ఎక్కడో మా వాళ్ళు పోతే వాళ్ళని కొట్టడానికి వచ్చాను సికింద్రాబాద్లో. ఈ స్టెరిలైజేషన్ చేస్తామంటే ఇంతకుముందే చేశారు కదా అని చెప్పి కొట్టడానికి రావడం. రెండోది, మా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఎవ్రీడే ఎన్ని ప్రాంతాలలో మనోళ్ళు విజిట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళకు కూడా డిపార్ట్మెంట్ పరంగా అవుట్లెట్ సపోర్ట్ చేస్తున్నాం. ఒక 8 మందిని మాత్రం స్పెషల్ డ్రైవ్ చేయడానికి మా డిపార్ట్మెంట్ నుంచి ఒక 8 మందిని మరి ఇవ్వడం జరుగుతుంది. అయితే దీంట్లో ఏంటంటే ఈ మంకీ క్యాచర్స్ కానీ, ఈ డాగ్ క్యాచర్స్ కానీ రాష్ట్రంలో లేకపోతే ఇతర రాష్ట్రాలలో కొంత ఎక్స్పర్ట్స్ ఉంటే మరి వాళ్ళను కూడా పిలిపియాలనేటువంటిది. రెండోది, మంకీస్ ఏంటంటే మళ్ళీ మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోవాల్సి వస్తుంది. అది కూడా చేయాలని చెప్పినాం. మాకు ఎట్లుంటుందంటే డిపార్ట్మెంట్కు కొన్ని సోషల్ రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు ఫోన్లో అందిస్తారు. చందు, చెప్పండి, వీధి కుక్కల దాడులు నియంత్రణకి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం పలు గైడ్ లైన్స్ ని జారీ చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గాయత్రి, అంబర్పేటలో ఒక బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడు చెందాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. కుక్కల సంబంధించి నియంత్రణకి మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. 13 మార్గదర్శకాలు కూడా మున్సిపల్ శాఖ నుంచి జారీ అయ్యాయి. ముఖ్యంగా కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం, కుక్కలు ఎక్కువ ఉన్న ప్రాంతాలను గుర్తించడం, అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు మాంసం దుకాణాలు, హోటల్స్, ఫంక్షన్ హాల్ల వద్ద ఏదైతే మాంసం సంబంధించిన వ్యర్థాలను వేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ యొక్క గైడ్ లైన్స్ లో చేశారు. ముఖ్యంగా కుక్కల స్థితిని ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలతో ప్రజలతో అవగాహన కూడా కల్పించాలి. ముఖ్యంగా స్కూల్ పిల్లలకు వీధి కుక్కల పట్ల ఎలా వ్యవహరించాలని దానిపైన వివరించాలి. అందుకోసం స్కూళ్లలో కూడా కరపత్రాలన్నీ కూడా వేయాలని కూడా ఈ యొక్క మార్గదర్శకాలు ఉన్నాయి. మరోవైపు కాలనీ సంఘాలు, బస్తీల్లో వచ్చే నెల రోజులన్నీ కూడా కుక్కకాటుపై కూడా అవగాహన కల్పించాలి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని రకాల శానిటేషన్ సిబ్బందితో ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా హైదరాబాద్ లో 5 లక్షల పైన కుక్కలు ఉన్నట్టు కూడా జీహెచ్ఎంసీ అంచనా వేసింది. ముఖ్యంగా మూసీ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నట్టు కూడా తేల్చింది. ఈ నేపథ్యంలో కుక్కలకు ఆపరేషన్ చేయడం, రేబీస్ టీకాలు కూడా వేయడం కూడా చేయాలి. ముఖ్యంగా వీధి కుక్కలను దత్తత తీసుకునే దానిపై కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ముఖ్యంగా కుక్క కాటుకు ఎవరైనా గురైతే వారి పూర్తి వివరాలు వెంటనే సేకరించి సరైన సమయంలో వైద్యం అందించాలి. ముఖ్యంగా వీధి కుక్కల పట్ల ఎలా వ్యవహరించాలని దానిపైన హోర్డింగ్స్, పోస్టర్స్ తో ప్రచారం చేయాలని కూడా ఈ యొక్క గైడ్ లైన్స్ కూడా రూపొందించారు. కొద్దిసేపటి క్రితమే మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ముఖ్యంగా బాలుడు చనిపోవడం మాత్రం చాలా బాధ కలిగించింది. ఖచ్చితంగా ఒకవైపు చర్యలు చేపడుతూనే జీవాలను కూడా కాపాడుకునేటువంటి బాధ్యత మనపై ఉంది అంటూ కూడా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా స్ట్రీట్ డాగ్స్ పెద్ద మొత్తంలో ఉన్నాయి. ముఖ్యంగా మాంసం దుకాణాల వద్దనే ఎక్కువగా ఇవి సంచరిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాంసం దుకాణదారులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఖచ్చితంగా వ్యర్థాలు, మాంసం సంబంధించినటువంటి వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ వేయొద్దు. ఒకవేళ వేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు చేపడతాం. ఉదయం, రాత్రి వేళల్లో మొత్తం స్పెషల్ డ్రైవ్లు కూడా నిర్వహిస్తాం. ప్రజలెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అవసరమైనటువంటి చర్యలను
చేపడుతుంది. కుక్కలకు స్టెరిలైజేషన్ చేసే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నాం, కొత్త టెక్నాలజీని కూడా వాడుకుంటామని కూడా ఆయన చెప్పారు. ముఖ్యంగా కొంతమంది రాజకీయ నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు. దీని విమర్శలు మానుకోవాలి, మంచి సలహాలు ఉంటే ఇవ్వండి అంటూ కూడా మంత్రి చెప్పారు. ఇంకా స్వచ్ఛంద సంస్థలకు కూడా ఏమైనా అనుమానాలు ఉంటే తమ వద్దకు వచ్చి నివృత్తి చేసుకోవాలి తప్ప కుక్కలను పట్టుకునే క్రమంలో జంతు ప్రేమికులు ఎవరికి కూడా అడ్డుకోవద్దు, అక్కడ అడ్డుకుంటే ఇబ్బందికర పరిణామాలు కూడా తలెత్తే అవకాశం ఉందంటూ కూడా ఆయన మాట్లాడారు. మొత్తంగా చూసినట్టయితే రాష్ట్రంలో వీధి కుక్కల సంబంధించిన నియంత్రణ సంబంధించి మాత్రం ప్రభుత్వం చర్యలకు మాత్రం సిద్ధమైంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చందు.